సో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది కవిత గారు హరీష్ రావు గారిని ఉద్దేశించి అండ్ సంతోష్ రావు గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాంటిది హరీష్ రావు గారు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఈ నేపథ్యంలోనే పార్టీ మీద వ్యతిరేకమైన ఆరోపణలు చేసిన క్రమంలో కవితనైతే పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కవిత కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మరి చూడొచ్చు, కవిత అంటే టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ అయితే కవితనైతే సస్పెండ్ చేసింది. అంటే బహిష్కరణ ఎందుకు చేయలేదు, సస్పెండ్ చేశారంటూ కూడా ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ అలాగే హరీష్ రావును ఉద్దేశించి సంతోష్ రావు గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మెయిన్ గా హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అంటూ కూడా వ్యాఖ్యలు చేయడము. అండ్ అలాగే అన్న ఎందుకు రెస్పాండ్, అన్న అంటే బంధాలు పక్కన పెడితే ఒక ఎమ్మెల్సీ అయిన నా మీద ఎందుకైనా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేశారు చెప్పచ్చు. సో ఇప్పుడు సస్పెండ్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు, ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అంటారు పార్టీలో? మనం అర్థమయ్యేలా చెప్పాలంటే తెలంగాణలో కానీ మన జీవన శ్రేణులు గ్రామాల్లో సామెతలు వాడుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఇది కూడా నేను ఈ సామెత రూపంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. బంగారు పనులు సంపాదిస్తే పాచి పనులు ఖర్చు పెడతారని ఒక సామెత ఉంటుంది. అంటే ఎంతో మంది కష్టపడి అంటే సంపాదించిన దాన్ని పాచి పనులు అంటే బాధ్యత రహితం వాళ్ళు ఖర్చు పెట్టారని. ఇంకొక సామెత ఉంది, ఈ యాదవ కులంలో పుట్టిన ముసలం అవతారాన్ని తాలించడానికి కారణమైంది, యాదవ కులం పోయింది. అట్లాగే ఈ కల్వకుంట్ల కుటుంబంలో పుట్టిన ఈ దరిద్రం బీఆర్ఎస్ఏ కాదు తెలంగాణ ప్రాంతానికి కూడా రేపొద్దున అస్తిత్వంలో పడిపోయేలా ఉందని నా ఉద్దేశం. అంటే మీకు ఇంతతో స్పష్టంగా అర్థమైనాలే, ఈ కల్వకుంట్ల కుటుంబంలో పుట్టినటువంటి ఇది బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుందా, బీలాస్ పెట్టి ఎక్కడో అక్కడ అంతరార్థం అయిపోతుందా అనేది మాకు అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రయోజనాలు అక్కడికి పోతాయి. కేసీఆర్ మించినటువంటి తెలంగాణ ప్రేమించే వ్యక్తి మళ్ళీ ఉంటాడా? సబ్బన్న వర్గాలకు రకరకాలుగా అభ్యుదయాలు ప్రజలతో వెళ్తూ ఈ గడిచిన 10 సంవత్సరాలలో 70 ఏళ్ళలో ఉన్నటువంటి కరువును తీర్చి, కరెంటు సమస్యను తీర్చి, నీళ్ళ సమస్యను తీర్చినటువంటి ఈ తెలంగాణ ఈ పార్టీ కావచ్చు. ఇది లేకపోతే రేపు భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అప్పుడే మనం చూస్తున్నాం, యూరియా కోసం ఎంత కష్టపడుతుందో చూస్తున్నాం, కరెంటు నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తున్నాం, ఉపాధి తగ్గిపోయింది చూస్తూ ఉన్నాం. 2 ఇయర్స్లోనే ఇంత తేడా కనిపిస్తూ ఉంది. ఈ తరుణంలో ఏమంటారుగా బాగా చిన్నాక అరక్క ఏదో కొట్టుకున్నట్టుగా వీళ్ళు ఈ ఆర్థిక లావాదేవీల కాడను ఎక్కడో పర్సనల్ ఇగో ఫీలింగ్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు తీరా ఇది బీఆర్ఎస్ పార్టీల్లో విచ్ఛిన్నానికే కాదు, తెలంగాణ సమాజం రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలు ప్రశ్నార్థంగా మారేలా మారింది ఈ కవిత గారి ఇష్యూ తోటి. కవిత గారు ఏదో చెప్పకూడదు తినొచ్చాను, నాతో పాటు వీళ్ళందరూ తినాల్సిందే అంటూ నేనే కాదు దొంగనే, నా వెనక దొంగలు ఉన్నారంటూ పట్టించిన వైనంగా హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద, కేటీఆర్ మీద ఇంకా ప్రారంభించలేదు. ఆమె చెప్పే విధానంలో కేటీఆర్ గారి పాత్ర ఉన్నట్టుగా చెప్పే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. ఇయాల కాదు రేపు చెప్తుండొచ్చు. అల్టిమేట్గా చివరి రోజు అర్థం ఏంటంటే కేసీఆర్ పాలన, కేసీఆర్ అవినీతి పరుడు అనేలా ఈమె సొంత కూతురే సర్టిఫికేట్ చేస్తుంది, సొంత పార్టీ నుంచి సర్టిఫికేట్ చేస్తూ ఉంది. ఇట్లా ఆమె చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు, ఇటు కాంగ్రెస్ అయితేంది, బీజేపీ పార్టీ అయితేనేమి, వాళ్ళకు అస్త్రం కాకుండా పోతుందా? అంటే బీఆర్ఎస్ పార్టీని ఆమె నాశనం చేయాలనుకుంటుందా, లేదా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టాలనుకుంటుందా? అసలు ఏ ఉద్దేశంతో ఏం చేస్తుంది అయితే మాకైతే అర్థం కావట్లేదు. మొత్తం మీద చెప్పుడు మాటల వలనో అత్యాశ వలనో ఏమో దుర్బుద్ధి అయితే పుట్టింది. అసలు ఏమైందో జాగృతి అనే సంస్థ పెట్టుకొని తెలంగాణ సంస్కృతి అభివృద్ధి చెందే ఏదో చేసే ఉద్దేశం, చైతన్యం చేసే ఉద్దేశంలో ఉద్యమం చేసింది. సంతోషమే. బతుకమ్మ పండుగ ఒక రికగ్నైజేషన్ తీసుకొచ్చింది, చాలా సంతోషమే. అంతవరకు పరిమితంగా ఉండకుండా రాజకీయాల్లోకి వచ్చేసి ఇప్పుడు మనకు తెలుసు స్పష్టంగా లిక్కర్ కేసు. అసలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బదనామైందే కానీ, బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది కానీ, బీఆర్ఎస్ పార్టీలో క్రాక్ రావడానికి కారణమే కవిత ఇష్యూ కానీ మనం కానీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ లిక్కర్ స్కామ్ తోటి నిన్న ఓడిపోయింది. వాళ్ళు ఓడిపోవడమే కాదు, ఈమెను అరెస్ట్ చేయకపోతే మళ్ళీ గెలవమని చెప్పేసి ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఏమో పరుగు పోయింది, పార్టీ పరుగు పోయింది. ఒక తండ్రిగా ఆయన బాధపడ్డాడు, ఎంత కష్టపడాలో అని కష్టపడ్డారు. ఆ న్యాయశాస్త్రాలను అంతా కూడా తొడబోసేసి
ఈమెకి బెయిల్ తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. వారు అవన్నీ మరి నాకేం సపోర్ట్ చేయలేదు నేను అరెస్ట్ అయినప్పుడు. ఈ ఉద్దేశంలో నేను అంటే కవిత అరెస్ట్ కాగానే రాష్ట్రం తగలబడిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయలేదనేది ఆమె పర్సనల్ ఒపీనియన్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. నిన్న కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాంటే కూడా ప్రజాస్వామ్యంలో ఎంక్వైరీ కామను, దానికి మేము ఉద్యమం చేస్తాం, రాష్ట్రం తగలబెట్టాలనే ఉద్దేశం ఉన్నట్టుగా మాట్లాడడం అనేది ఆమె ఉద్దేశం కూడా సిబిఐ కేసు దానికి వచ్చినప్పుడు పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, పార్టీ స్పందించలేదు, బంధు పిలిపియలేదని అంటుంది. అన్నదాని ఉద్దేశం ఏంటి? ప్రజా సమస్యలు వేరు, ప్రజా కోణం వేరు, పార్టీ వేరు. బీఆర్ఎస్ పార్టీ బహుశా తెలంగాణ సొంత పార్టీ కావచ్చు, ఓన్ చేసుకున్నాం. అంత మాత్రాన కేసీఆర్ను బీఆర్ఎస్ని చేస్తాను, మేము ఉద్యమం చేసేస్తాం, రాష్ట్రం అంతా బంధు పెడతాం, మేమంతా కూడా మళ్ళీ ఒక ఉద్యమం చేసేసి రేవంత్ రెడ్డి మీదనో అసెంబ్లీకును ధర్నా చేస్తాం అనేది ప్రజాస్వామ్యంలో కాదు. సో ఈమె రాంగ్ గైడెన్స్లో ఉన్నది, రాంగ్ దృక్పథంతో ఉన్నది. ఏదున్నా కూడా ప్రధానంగా హరీష్ రావు గారి మీదను ఇప్పుడు సంతోష్ రావు మీద ఆరోపణలు చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అంటుంది. ఇంకా ట్రబుల్ క్రియేటర్, ఏమో క్రియేటర్ అసలు ఇప్పుడు ట్రబుల్ క్రియేటర్ కవిత కదా. మొదటిసారి ఓడిపోవడానికి కారణం ఏంటి? ఓడిపోవాలా చేయడానికి కారణం ఏంటి? ఈమె ఓడిపోవడంతో ప్రారంభమైందిగా ఈ బీఆర్ఎస్ మీద ఇతర పార్టీల పార్టీ అంటే బీజేపీ పార్టీ పట్టు దొరికింది. కూతురుగా ఆమె ఓడిపోవడం, ఆయనకు తండ్రిగా ఆయనకు అవమానం జరిగింది. కరీంనగర్లో బండి సంజయ్ గెలవడానికి కోసం ఎన్ని రాజకీయాలు చేశాలో, ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలుగా చేసి గెలిచిన తర్వాతనే కదా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ రాష్ట్రం మీద కానీ భారతీయ జనతా పార్టీ పట్టొచ్చింది. బండి సంజయ్ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆయన వాక్చాతుర్యంతో ఏదో రకంగా బీజేపీ పార్టీని గ్రామ స్థాయిలోనో సరే ఎంతో ప్రజలకు తీసుకెళ్ళగలిగాడు. అది ఎంతవరకు కరెక్ట్ మంచిగా చేయడం తర్వాత విషయం. సో ఇక్కడి నుంచి ప్రారంభమైన అంటే కవిత ఇష్యూతో ప్రారంభమై నేటి లిక్కర్ స్కామ్ తోటి నేషనల్ వైజ్గా బ్లేమ్ అయి తలెత్తుకోలేకుండా చేసి అంటే ఈమె చేస్తున్నట్టు పనులు ఏదన్నా పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పర్సంటేజ్లు కామన్ అయిపోయింది. అసలు నేను ఒక అనలిస్ట్గా మాట చెప్పకూడదు. 15%, 20% ఈమె చేస్తున్న పనిలో, కానీ ఈమె చేసింది ఆమె ఒక మంత్రిగానో ఒక ఎమ్మెల్యే కూడా ఆమె పని కాదు. ఆమె ఒక రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఆ రాష్ట్రంలో పర్సనల్ వ్యాపారం చేసుకుంటూ ఆ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకం చేసి ఆ ప్రభుత్వాన్ని కూడా ఓడిపోయేలా చేయగలిగింది ఆ లిక్కర్ స్కామ్. సరే అది బీజేపీ ఆడిస్తున్న నాటకమే, బీజేపీ లీలలు ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలను ఇతర పార్టీలు ఎవరు కూడా ఎదగకుండా చేయడం, ఆ పార్టీలో అంతర్గత సమస్యలు సృష్టించడం, ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగమే కావచ్చు. కానీ మనకు బుద్ధి ఉండాలి కదా, మన రాష్ట్ర సోయో మన పార్టీ విధానాలు చూడాలి కదా. అవేమి చూడకుండా ఈమె ఈ విధంగా అసంతృప్తితోటో ఈర్ష్యతోటో లేని అసూయతోటి లేని ఫోబియాతోటి భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ తోటి నిన్నటిదాకా రేవంత్ రెడ్డి అనుకున్నాం, రేవంత్ రెడ్డి భారతీయ ఇద్దరు కలిసి నాటకంలో ఈమె పాత్ర అవుతుంది. ఏదేం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ విలీనమైన అంతరార్థమైపోయినా ఏం జరిగినా తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది వస్తుంది. ఈమె చేసేదంతా కూడా అయితే ఎవరి వల్ల అయితే తెలంగాణ వచ్చిందో, ఎవరి వల్ల అయితే తెలంగాణ ప్రయోజనాలు చేకూర్చాయో, ఎవరి వల్ల అయితే తెలంగాణ కళ నెరవేరిందో, మళ్ళీ ఆ వ్యక్తుల వల్లనే పరోక్షంగానో ప్రత్యక్షంగానో మళ్ళీ వెనకటి రోజులకు వెళ్ళే ప్రమాదం ఉందేమో అని నా అంచనా. సార్ ఫైనల్గా అంటే అంతకుముందు కేసీఆర్ గారిని ఉద్దేశించి కవిత గారు వ్యాఖ్యలు చేస్తారు. అంటే కేసీఆర్ గారు దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఒకప్పుడు వ్యాఖ్యలను, ఇప్పుడు చూసుకుంటే కనుక హరీష్ రావు డైరెక్ట్ సంతోష్ రావు గారిని ఉద్దేశించి డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ వల్లనే కేసీఆర్ గారికి మరక అంటూ కూడా చేశారు. అంటే పార్టీలో వీళ్ళందరూ నలుగురు కీలకం అని చెప్పొచ్చు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడొచ్చుకొని ఇట్లా బహిరంగంగా కవిత వ్యాఖ్యలు చేయడము ఒక విధంగా ఏ రకంగా చూడొచ్చు. మరికొంతమంది అయితే అంటే ఒక ఆడపడుచు ఇలాంటి కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు కనీసము అడిగే ఇది కూడా లేదా అంటూ కూడా మరికొంతమంది ఆరోపిస్తున్నారు. మీరేమంటారు సార్ దీని గురించి? ఆమె ఆడపడుచుగా ఇప్పుడు చూడలేము. ఆడపడుచు అంటే ఎవరికి ఆడపడుచు, ఏ ఇంటికి ఆడపడుచు, వాళ్ళకి సంబంధించిన విషయం. ఆమె లేవనెత్తిన సమస్య తీవ్రత ఏందనేది మీరు అన్నట్టు కేసీఆర్ దగ్గర దయ్యాలు ఉన్నాయంటుంది. దయ్యాలను మేనేజ్మెంట్ చేయలేనటువంటి అసమర్థుడని ఈమె చెప్పదలుచుకుందా? దయ్యాలు అయితే ఉన్నారు, మరి ఆ దయ్యాలను పోడుతున్నాడు అసమర్థుడు కేసీఆర్ నా తండ్రి అని చెప్పదలుచుకుందా? ఎందుకంటే ఈ సమకాలీన రాజకీయాలలో రాజకీయ చాణక్యులలో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు పేరు కూడా మనం తరచూ వాడుతుంటాం. వీళ్ళు అపరచాణక్యులు, రాజకీయ ఉద్ధనుడు, వీళ్ళు వేసినటువంటి ఎత్తులకు చిత్తు కావాల్సిందే. తెలంగాణ ఉద్యమం అప్పుడు యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్ష పార్టీలు అందరినీ కూడా సబ్బండ వర్గాలని, ఎన్ని కులాలు, ఎన్ని జాతులు, ఎన్ని రకాలైనటువంటి నాయకులను ఏకతాటి మీద తీసుకొచ్చి ఉద్యమం తీవ్రతను చేయగలిగి తెలంగాణ ఏర్పాటును ఆవశ్యకతను
చేసి తెలంగాణ ఏర్పాటు చేయలేకపోతే గత్యంతరం లేదన్న పరిస్థితి క్రియేట్ చేయనటువంటి నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారి పాలనగా అంటే అడ్మినిస్ట్రేషన్లో పొరపాట్లు నేను కవిత గారు చెప్పదలుచుకున్నారా? మహామహా ఉద్దండుడు అంటే ఆలయ నరేంద్ర గారు లాంటి వాళ్ళు కానీ, విజయశాంతి లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది నాయకులని మట్టి గరిపించారని చెప్పవచ్చు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది తర్వాత విషయం, చర్చ ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఒప్పందం ఎందుకు అయింది. అట్లాంటి ఏమాయములను కూడా జీరోలు చేసో వాళ్ళని ఎందుకు అంటే అప్రస్తుతంగా పక్కకు పెట్టగలిగినటువంటి చాతుర్యత కలిగినటువంటి కేసీఆర్ కేవలం చిన్న 2 ఇంట్లో ఉన్న దయ్యాలను పట్టుకోలేకపోతున్నాడా, వదిలించుకోలేకపోతున్నాడా, అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నాడా, పార్టీని పట్టుకోలేకపోతున్నాడని ఈమె చెప్పదలుచుకుందా? ఏం చెప్పదలుచుకుందా అంటే ఈమెకి ఏమీ తెలియదు. ఒక స్క్రిప్ట్ వస్తుంది, అది చదువుతుంది అంతే. ఆ స్క్రిప్ట్ ప్రకారం పోతుంది కానీ ఈమె మెదడు వికసించలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, నమస్తే.